వెల్కమ్ టు మెటామెంట్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం కొన్ని మోడ్ ఆపరేషన్స్ చూద్దాం. సెటప్ ఆపరేషన్స్. సో సెటప్ మనకి ఎల్లోలో ఉంది కాబట్టి షిఫ్ట్ ప్లస్ సెటప్ నొక్కాలి. షిఫ్ట్ ప్లస్ మోడ్ నొక్కితే సెటప్ వర్క్ అవుతుంది. ఇందులో మీకు మ్యాథ్ ఐఓ, లీనియర్ ఐఓ, డిగ్రీ, రేడియన్స్, గ్రేడియంట్, ఫిక్స్, సైన్స్ మోడ్ అండ్ నార్మ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవేంటో చూద్దాం. ఫస్ట్ మ్యాథ్ ఐఓ 1లో ఉంది కదా, 1 నొక్కండి. సో మ్యాథ్ ఐఓలో ఏం చేస్తామంటే అవుట్పుట్ నీకు మ్యాథమెటికల్గా కావాలా, లీనియర్గా కావాలా అన్నది అడుగుతుంది ఇందులో. సో సపోజ్ 1 నొక్కాను అనుకోండి. ఇప్పుడు 96/7, సపోజ్ 96 డివైడెడ్ బై 7 అని ఇచ్చాను. ఈక్వల్ టు ఇస్తే ఇది మ్యాథమెటికల్గా 96 డివైడెడ్ బై 7 ఫామ్లో ఇచ్చింది చూడండి, రైట్. Whereas ఇప్పుడు మ్యాథ్ ఐఓలో ఉంది. ఇప్పుడు లీనియర్ అవుట్పుట్లోకి వచ్చాను. అంటే 1 నొక్కితే లీనియర్ అవుట్పుట్ 2లో ఉంది. సో లీనియర్ అవుట్పుట్ సెలెక్ట్ చేస్తే ఇదే 99/7 ఇస్తే when you divide 99/7 what happens? లీనియర్ అవుట్పుట్ ఈజ్ లీనియర్. అంటే ఇక్కడ A/B ఫామ్లో కాకుండా 99/7 కాకుండా 14.143 డెసిమల్ ఫామ్లో ఇచ్చింది, రైట్. అది లీనియర్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఈ 14.143ని మళ్ళీ నీకు A/B ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే S to D, స్టాండర్డ్ టు డెసిమల్ S to D ప్రెస్ చేస్తే మీకు 99/7 ఫామ్. మళ్ళీ ప్రెస్ చేస్తే అది డెసిమల్లో కన్వర్ట్ అయిపోతుంది, 14.143 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్నే ఇంజనీరింగ్ మోడ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ENG అని ఉంటుంది ఇక్కడ చూడండి, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే 14.143 × 10⁻0. మళ్ళీ అదే ప్రెస్ చేస్తే చూడండి 14,143 × 10⁻³ అని చూపించింది. మళ్ళీ అదే ప్రెస్ చేస్తే ఇంకొక 3 జీరోలు పెట్టుకుని × 10⁻6 చూపిస్తుంది, రైట్. When you compute this, you will get the same answer again, right? You press it again, it won't work. It shows up to 10⁻6. Shift mode లోకి వెళ్ళి డిగ్రీస్ 3 ప్రెస్ చేయండి. ఇక్కడ డిగ్రీస్, రేడియన్స్, గ్రేడియంట్ అని ఉన్నాయి. సపోజ్ మీరు 3 ప్రెస్ చేస్తే డిగ్రీస్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు మీ ఇక్కడ పైన D అని వస్తుంది చూడండి. D అని వచ్చిందంటే యూఆర్ ఇన్ డిగ్రీస్లో సపోజ్ మనకు sin 90 వాల్యూ కావాలి అంటే ఇక్కడ సైన్ చూడండి, sin 90 degrees. సో sin 90 degrees ఇది ఈక్వల్ టు హౌ మచ్? 1. సో ఇట్ ఈస్ షోయింగ్ 1 ఫర్ sin 90 degrees. సపోజ్ ఇప్పుడు మనం రేడియన్స్లో ఉన్నాం అనుకోండి, 4 ప్రెస్ చేస్తే రేడియన్స్లోకి వెళ్ళాం, రైట్. బట్ 1 రేడియన్ 90 degrees ఇది ఈక్వల్ టు π/2 రేడియన్స్ కదా. సో సైన్ నొక్కినప్పుడు ఇప్పుడు రేడియన్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ 90 ప్రెస్ చేస్తే వర్క్ అవ్వదు. sin 90 చూడండి, ఇప్పుడు రేడియన్స్లో ఉండి sin 90 ఎంత అంటే 0.894 చూపిస్తుంది. అంటే ఇది 90ని రేడియన్స్లో తీసుకుంది, రైట్. సో అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే మీరు రేడియన్స్లో ఉన్నారో sin π/2 ప్రెస్ చేయాలి. పై ఎక్కడుంది చూడండి, 10⁻x పైన ఉంది పై. సో షిఫ్ట్ ఇది నొక్కితే పై డివైడెడ్ బై 2 క్లోజ్ ఈక్వల్ టు. నౌ దిస్ షోస్ 1. సో sin π/2 ఈక్వల్ టు 1. రేడియన్స్లో ఉన్నప్పుడు పైలో ప్రెస్ చేయాలి, మనం ఇన్పుట్ పైలో ఇవ్వాలి, రైట్. డిగ్రీస్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా sin 90, sin 60 అలా డిగ్రీస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు గ్రేడియంట్లోకి వెళ్తే 90 degrees ఇది ఈక్వల్ టు 100 గ్రేడియంట్. సపోజ్ మనం 5 నొక్కితే గ్రేడియంట్స్లోకి వెళ్తాం. ఇప్పుడు పైన G అని వస్తుంది చూడండి, రైట్. సో గ్రేడియంట్స్లో ఉన్నప్పుడు sin 100 ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ 1. సో sin 100 ఈజ్ 1 when 100 గ్రేడియంట్స్ అనమాట. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ 6లో ఫిక్స్ అని ఉంది చూడండి. 6 నొక్కితే ఫిక్స్ అని వస్తుంది. ఫిక్స్ అంటే 0 to 9 ఎనీ డిజిట్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని అడుగుతుంది. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి అని మనం డిసైడ్ చేసుకోవడానికి ఇది ఫిక్స్ ఉపయోగపడుతుంది.
ఇప్పుడు డెసిమల్ తర్వాత నేను 2 ప్రెస్ చేశాను. 2 ప్రెస్ చేసి ఇప్పుడు 2 డిజిట్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55 డివైడెడ్ బై 139 అని ఇచ్చాను అనుకోండి. సో 0.40 ఆన్సర్ ఇంటూ 35 13.85 రైట్. ఇప్పుడు ఇది 13.85 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫిక్స్లోకి వెళ్ళి 6 ఇప్పుడు నేను 5 పెట్టాను అనుకోండి, అంటే 5 డిజిట్స్ మరి చూడండి 5 డెసిమల్స్ వరకు ఆన్సర్ చూపించింది. ఇదే ఆన్సర్ని 13 డెసిమల్ పాయింట్ తర్వాత 5 డెసిమల్ ప్లేసెస్ వరకు ఆన్సర్ని మనకి చూపించింది 84892 వరకు. హౌ మెనీ డెసిమల్ వాల్యూస్ ఆర్ ప్లేసెస్ యూ వాంట్ ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్ ఇన్ ది ఆన్సర్ ఈజ్ రిలేటెడ్ టు ఫిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 7 ప్రెస్ చేస్తే మీకు సైన్స్ మోడ్లోకి వెళ్తుంది. నౌ యూఆర్ ఇన్ సైన్స్ మోడ్. సైన్స్ మోడ్ అంటే ఆన్సర్లో మనకి ఎన్ని డిజిట్స్ కావాలి, ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ కావాలి టోటల్గా డిజిట్ అంటే డెసిమల్తో కలిపి, ప్రీ డెసిమల్ అండ్ పోస్ట్ డెసిమల్ కలిపి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9 అడుగుతుంది, అడిగితే నేను 2 డెసిమల్స్ అన్నాను అనుకోండి, అంటే 2 డిజిట్స్ అన్నాను అనుకోండి, టోటల్ డిజిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 66 into 214 ఈక్వల్ టు అంటే ఏం చూపించింది 1.4 into 10⁴ అని చూపించింది. అంటే ఆన్సర్ ఈజ్ 1.4 into 10⁴. ఇప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 1 4. సో 2 డిజిట్స్ ప్రీ డెసిమల్ కానీ పోస్ట్ డెసిమల్ కానీ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెటప్లోకి వెళ్ళి నేను 7 ప్రెస్ చేసి సైన్స్ మోడ్లో 3 ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి 1.41 వచ్చింది రైట్. అదే టోటల్ 3 డెసిమల్ ప్లేసెస్ చూపించింది. సెటప్లోకి వెళ్ళి 7 ప్రెస్ చేసి 5 ప్రెస్ చేస్తే 1.4124 టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 14124 టోటల్ 5. సో టోటల్ 5 డిజిట్స్ వరకు చూపిస్తుంది ఆన్సర్. ఓకే, దట్ ఈస్ వాట్ సైన్స్ మోడ్. ఇప్పుడు మీరు ఇదే సెటప్లోకి వెళ్ళి డౌన్ యారో ప్రెస్ చేయండి, స్టిల్ విల్ బి గెట్టింగ్ సమ్ మోర్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఏంటి A/B/C అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 1 ప్రెస్ చేస్తే మీరు నౌ విల్ బి గెట్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి ఇక్కడ, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇప్పుడు డీల్ చేస్తుంది అది ఆ మోడ్లో. చూడండి ఇక్కడ షిఫ్ట్ అండ్ ఈ బటన్ పైన ఉంది చూడండి, అది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా వచ్చింది. ఇది నొక్కితే ఇప్పుడు నౌ యూఆర్ ఇన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 2/5 6. ఈ పై బాక్స్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ రైట్ యారో నొక్కాలి, రైట్ యారో నొక్కితే పైకి వెళ్ళాడు 2, మళ్ళీ రైట్ యారో నొక్కితే కిందకు వచ్చాడు 2/5 6 2/5 ఈక్వల్ టు నొక్కితే 6 2/5 వచ్చింది రైట్. ఇప్పుడు దీన్ని S to D ప్రెస్ చేశాను అనుకోండి, స్టాండర్డ్ టు డెసిమల్లో కన్వర్ట్ చేసింది 6.4000 into 10⁻0. మళ్ళీ S to D ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు S to D పైన చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్కి P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయడం ఉంది రైట్, కన్వర్షన్ ఉంది. అదంటే షిఫ్ట్ ప్రెస్ చేసి S to D ప్రెస్ చేయాలి. చూడండి 6 2/3 ఇది ఈక్వలెంట్ 32/5 రెగ్యులర్ ఫ్రాక్షన్. 6 2/5 ఇది ఈక్వలెంట్ 32/5 రెగ్యులర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసింది మిక్స్డ్ నుంచి రైట్. ఇప్పుడైనా S to D అంటే మళ్ళీ మీకు 6.4 into 10⁻0 మళ్ళీ 6 2/5కే వచ్చేసింది రైట్. సో కన్వర్షన్ ఈజ్ దట్. నెక్స్ట్ మళ్ళీ మోడ్లోకి వెళ్ళి డౌన్ యారో నొక్కండి, మీకు కాంప్లెక్స్ స్టాట్ డిస్ప్లే కాన్స్టెంట్ అని వచ్చింది. ఇక డిస్ప్లే అంటే 5 నొక్కితే మీకు డిస్ప్లేలో ఎలా చూపిస్తుంది అంటే కొన్ని కంట్రీస్లో కామా ఇన్ ప్లేస్ ఆఫ్ డాట్. ఇఫ్ యూ సెలెక్ట్ 2 65 డివైడెడ్ బై సమ్ 777 వేసాను అనుకోండి, అంటే 8.4416 into 10⁻⁻1 చూపించాల్సింది 8,4416 అని చూపిస్తుంది. సో ఈ కామా ఎందుకు వచ్చింది అంటే మనం సెలెక్ట్ చేసుకున్నాం, డిస్ప్లేలోకి వెళ్ళి అంటే డౌన్ యారో నొక్కండి, డిస్ప్లేలో 5 నొక్కితే కామా వస్తుంది, డాట్ బదులు కామా వస్తుంది రైట్.
మళ్ళీ 1 సెలెక్ట్ చేసుకుంటే డాట్ వస్తుంది. మనకి డెసిమల్ ఇండియాలో మనకి ఆ డెసిమల్ ప్లేస్ డాటే పెడతాం, రైట్. సమ్ కంట్రీస్ దే యూజ్ కామా. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్లోకి వెళ్ళండి. మోడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మోడ్లోకి వెళ్ళిపోతే కాంప్లెక్స్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు సెటప్లోకి వెళ్ళి డౌన్ ఏరియా నొక్కితే ఇక్కడ కాంప్లెక్స్ అని వచ్చింది 3, రైట్. సో యూ కెన్ డీల్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎట్లాగా అంటే ఫస్ట్ మీరు మోడ్ ఒకటే ప్రెస్ చేయండి, అంటే షిఫ్ట్ కాకుండా మోడ్ ఒకటే ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ కాంప్లెక్స్ ఇన్ 2 కదా. 2 ప్రెస్ చేసి నవ్ యూఆర్ ఇన్ కాంప్లెక్స్ చూడండి, CMPLX అని వచ్చింది పైన, అంటే నవ్ యూఆర్ ఇన్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో ఉన్నప్పుడు యూ కెన్ డీల్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్. 2 + 3i అనుకోనండి. ఇప్పుడు 2 + 3i, 2 + 3i ఎక్కడ ఉంది, ఇక్కడ ఇంజనీరింగ్ ENG పైన ఉంది చూడండి. షిఫ్ట్ నొక్కి ఐ నొక్కాలి, ఈక్వల్ టు నొక్కితే నవ్ ఇట్ ఈస్ షోయింగ్ 2 + 3i. రైట్. ఇప్పుడు దీనిని మనం మళ్ళీ షిఫ్ట్ ప్లస్ సెటప్లోకి వెళ్ళి డౌన్ ఏరియా ప్రెస్ చేసి కాంప్లెక్స్ 3 నొక్కండి. 3 నొక్కితే కాంప్లెక్స్ రిజల్ట్ ఎలా రావాలనుకుంటున్నారు అంటే A+BI లాగా రావాలనుకుంటున్నారా, R θ లాగా రావాలనుకుంటున్నారా? R θ లాగా ప్రెస్ చేస్తే చూడండి R θలో వచ్చింది, అంటే ReIθ 3, R is 3.6, θ is 62.6, right. That's the argument. So it shows it works like that. Now we are in complex. అందులో బయటికి రావాలంటే you press mode and press 1, you will get into general computation. Okay, that's it. Please like this video, share it with your friends, subscribe to my channel. Thank you so much.